సో, ఒక రకంగా మిత్రులతో పోల్చుకుంటే అది నాకు అదృష్టమే కదండీ. గాడ్ హాస్ గివెన్ మీ దట్. భగవంతుడు నాకిచ్చినటువంటి వరం అది. అలానే నేను ఎప్పుడు కూడా ప్రెషరైజ్ చేయనండి. ప్రతిరోజు ఎళ్ళిపోయి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ వేషం చెప్పండి, ఈ వేషం చెప్పండి అని అడిగే మనస్తత్వం కాదు మనకి. అందువల్ల కొంచెం వెనకబడుతూ ఉంటాం. పర్లేదు. మనకెంత రాసి ఉంటే అంత దొరుకుతది. కదా! అది. సో, హరి గారు సరే ఒక బంధువుగా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి చాలా ఒక సపోర్ట్‌ని పొందినటువంటి ఒక పర్సన్‌గా కూడా కావచ్చు. ఇప్పుడు ఈ రాళ్ళు విసరడం అన్నది ఉంటూ ఉంటుంది గదా! అంటే హ్మ్. మొత్తం మెగా ఫ్యామిలీ మీద అనుకోని ఎక్కడైనా సరే అప్పుడప్పుడు ఇక్కడే ఉండి ఈ ఇప్పుడు అన్‌వాంటెడ్ విషయాలలో వాళ్ళని తిట్టడం కావచ్చు. డెఫినిట్‌గా అండి. ఇలాంటివి వింటున్నప్పుడు డెఫినిట్‌గా చూస్తున్నప్పుడు బాధేస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా పాలిటిక్స్ నాకు అందుకనే నాకిష్టం ఉండదండి కొన్ని కొన్ని. ఎందుకంటే ఏమో సామెత ఉంటది చూసారా? పండ్లు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయనేది. పండ్లు కాయవు, అది ఎవరికీ హెల్ప్ చేయదనుకో, దానికసలు ప్రాబ్లమే లేదు. నో స్టోన్స్ విల్ ఫాల్ ఆన్ ఇట్. కదా! ఏ రాయి పడదు దాని మీద. సాయపడ్డానికి ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదే ఆ విమర్శ, ఈ విమర్శ చేస్తారు. అలాగే మొన్న కరోనా ఇష్యూలో ఎవరు ముందుకొచ్చారు మన తెలుగు పరిశ్రమలో? ఎంత చాకిరీ చేశారు వాళ్ళు? హ్మ్. చిరంజీవి గారు హి టుక్ లాట్ ఆఫ్ పెయిన్. ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు, ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు. నేను యాస్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ టీవీ మీడియా నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే మా టీవీ వాళ్ళకి కూడా మీరు దగ్గరుండి చేయించండి. ఈ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు దే కాంట్ పే అని అంటే పాపం సెకండ్ థాట్ లేకుండా నువ్వు దగ్గరుండరా అక్కడ బ్లడ్ బ్యాంక్‌లో నువ్వు ఉండు. మీ మీ వాళ్ళకి ఏం కావాలంటే అది చేయించుకో అని చెప్పినటువంటి వాళ్ళు. సో, దేర్ ఆర్ మెనీ పీపుల్ అసలు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రమలో పెద్దవాళ్ళు. వాళ్ళ జోలికి ఎవరు ఎళ్ళరు. హ్మ్. కదా! పెట్టేవాళ్ళని తిడతారు. అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు అందుకనే పాలిటిక్స్ విషయంలో కూడా నాకు చిన్న అసంతృప్తమ్మా. అంటే వాళ్ళు పాలిటిక్స్‌లోకి వెళ్ళకూడదని. ఎందుకు అనంటే జనాల్లో మార్పు రావట్లా. బీరు, బిర్యానీకి ఓటేసేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు. 40% ఆఫ్ ది వోటర్స్ ఈరోజు మనకి బీర్ ఇచ్చారా? బిర్యానీ పెట్టారా? ఇది కాలిక్యులేషన్ ఆఫ్ ది వోటింగ్. ఇలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయిపోయారు. సో, ఇలాంటి వాళ్ళలో మనం ఎంత చేసినా గాని వాళ్ళకి మార్పు వస్తుందంటారా? కష్టం. ఎందుకు చేయాలనిపిస్తుంది ఒక్కోసారి. ప్రశాంతత ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నాడు. తను సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతుంటాడు. అసలు ఎనక జీవితం ఏంటనేది కూడా చూసుకోడు. హ్మ్. మరి జనాలు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళదే రోజులు. నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి రోజులు కావివి. అందుకని ఎందుకురా అబ్బా! ఈ డస్ట్‌బిన్‌లో ఎళ్లి పెడతారు అనే ఫీలింగ్ నాకుంటది. మేబీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్. నేను చెప్పేది కరెక్ట్ అని కాదు. బట్ బీయింగ్ ఎ వెల్ విషర్ నా ఫీలింగ్ అంతే. అది కరెక్ట్ అని నేను చెప్పట్లా. బిగినింగ్‌లో కూడా అలాగే ఉండేది నాకు. పీఆర్‌పీ టైమ్‌లో కూడా నాకు అదే ఫీలింగ్. ఆయన పాపం జీవితం అంతా కష్టపడ్డారు. భయంకరంగా కష్టపడ్డారండి. కష్టపడి బ్రహ్మాండమైనటువంటి రోడ్డేశారు. అంతా వెనకొచ్చేటటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన రోడ్డు ఏర్పరిచారు. తనకంటూ సుఖపడిందంటూ ఏముండదు. సో, నా ఫీలింగ్ ఏంటి? రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పిల్లలతో, వాళ్ళతో, వీళ్ళతో సరదాగా గడపాలి. మంచి జీవితాన్ని అనుభవించాలి. నేనెట్టా ఆలోచిస్తానో అది ఆ విధంగా ఆలోచించాలి. కరెక్ట్ కాదు. అనిపిస్తది. అనిపించినప్పుడు అబ్బా! ఎందుకు అసలు ఈ చండాలమైన డస్ట్‌బిన్‌లో ఎందుకు పెట్టాలి పేరు అనేది ఒక ఫీలింగ్ ఉంటది. కానీ వాళ్ళ యాంగిల్‌లో ఏదో చేద్దాం. అధికారం ఉండి చేయడం వేరు. అధికారం లేకుండా డబ్బు ఖర్చు పెట్టడం వేరు ఉంటది. సో, అందుకని మనకొక పవర్ అనేది ఉంటే మనం ఎక్కువ చేయొచ్చు. ప్రజలకి ఎక్కువ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆదిత్యనాథ్ ఉన్నారు. యూపీ సీఎం ఉన్నారు. అవును. యూపీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా 5 టైమ్స్ గెలిచారు. నాన్ స్టాప్‌గా 5 టైమ్స్ గెలిచారు. పార్లమెంట్‌లో ఆయన ఇప్పటికీ ఉంది ఆ వీడియో. ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చిన సందర్భాలున్నాయి. ఎందుకంటే సో మచ్ టార్చర్ వాస్ గివెన్ టు హిమ్ బై ద పీపుల్ అరౌండ్ హిమ్. ఆ ఊర్లో ఆయన గెలిచినటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఈ వీళ్ళుంటారు కదా! ఫ్యాక్షనిస్టులు అంటాము, లేతే మాఫియా గ్యాంగ్ అంటాము. వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు. సో, ఎంత టార్చర్ చేస్తుండుంటే ఆయన ఒక ఎంపీ క్యాడర్‌లో ఎక్కుళ్ళు పెట్టి ఏడిచాడు. సో, ఆ సన్నివేశం మోడీ గారి దృష్టిలో పడింది కాబట్టి ఈడే కరెక్ట్ అయిన మనిషి అని సీఎం చేశాడు. ఇప్పుడు లేదు. సో, ఇప్పుడు ఆ పవర్ తన చేతికి ఇచ్చారు కాబట్టి ఆయన వండర్స్ చేసి చూపిస్తున్నాడు. సో, ఆల్సో ఇప్పుడు మన కళ్యాణ్ బాబుకి అలాంటి పవర్ వచ్చిందనుకో, పవర్ వస్తే ఆయన ఏంటో చూపిస్తాడు. పవర్ రాకుండా ఏం చేయగలం? అప్పటి వరకు స్ట్రగుల్ పడాలి. జనాలు రియలైజేషన్ రావాలి. ఎవరో ఒక వ్యక్తి రావాలి. మార్పు తీసుకురావాలి.
అనేటటువంటి రోజు లెట్ us హోప్ ఫర్ ఇట్. మనం కూడా ఈ ఆశిద్దాం. ఈ రాబోయే ఎలక్షన్స్ అంటే మనకి ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి హ్మ్. సో ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ గారిది? గాడ్ అలోన్ నోస్. భగవంతుడే చెప్పాలి. అంటే ప్రకృతి కొన్నిసార్లు సాయపడుతూ వస్తుంటుందండి. ప్రతిసారి మన ఎలిజిబిలిటీస్, మన క్యాపబిలిటీసే వర్కౌట్ కావు. సమ్ టైమ్స్ నేచర్ హ్యాస్ టు హెల్ప్ అస్. అలాంటి సందర్భం వచ్చిందనుకోండి, రావచ్చు. సరే అప్పుడు అంటే 94 అప్పటి నుంచి మాట్లాడుకుంటే అంటే దెర్ బీన్ లాట్స్ ఆఫ్ చేంజెస్ అంటే సీరియల్స్ పరంగా కావచ్చు, మూవీస్ పరంగా కావచ్చు, ప్రతిదీ అంటే మనకి వర్క్ స్టైల్ కావచ్చు, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ అన్నవి పెరిగాయి. బట్ అప్పటి ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి మీకు బాగా నచ్చింది ఏంటి? అండ్ ఈ చేంజెస్ అన్నవి మీకు గుడ్ వేలో ఉన్నాయా లేదా అంటే బ్యాడ్ వేలో ఇప్పుడు ఉన్నాయా? మనది టీవీ మీడియా అనేటటువంటిది చాలా చిన్న పరిశ్రమ. అంటే ఆంధ్రప్రదేశ్కే లిమిటెడ్, అది తెలుగు పీపుల్ వరకే లిమిటెడ్ అది. దానివల్ల అంటే ప్రొడ్యూసర్కి ఇచ్చేటటువంటి డబ్బులు చాలా తక్కువ ఇస్తారు ఒక ఎపిసోడ్కి. సే ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఇచ్చారనుకుందాం, దాంట్లో టీడీఎస్లు పోతాయి, ప్రొఫెషనల్ ట్యాక్స్లు పోతాయి, అది పోతుంది, ఇది పోతుంది, అన్నీ పోగా ఏదో కొంత అమౌంట్ మిగులుతుంది. దాంట్లోనే ఆర్టిస్టులు పేమెంట్ ఇవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా చూసుకోవాలి, లొకేషన్ ఛార్జెస్ కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి. ఇవన్నీ చూసుకునేటప్పటికి ప్రొడ్యూసర్ అనేటటువంటి వాడు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది ప్రాఫిట్గా మిగులుతున్నారు. ఎక్కువ మంది లాస్ అయ్యే వాళ్ళే ఉన్నారు తప్ప ప్రాఫిటబుల్గా మిగిలేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక 10 మంది వస్తే అందులో ఒక 3 సక్సెస్ కావచ్చు, 7 మంది పోతున్నారు. డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి అయిపోయి పరిశ్రమ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అదే మన పరిశ్రమ చాలా చిన్నది. దాంతో వాళ్ళు అనుకున్న రీతిగా తీయడానికి వీలు లేకుండా అయిపోతుంది. హడావిడిగా చేయాలి. అంటే సెకండ్ టేక్ అనేది లేకుండా చుట్టేస్తూ ఉన్నాం. క్వాలిటీగా మనం వర్క్ చేస్తే లాస్ అయిపోతారు. కథ ఉంది కదా, కథ వెళ్ళిపోద్ది కదా అన్న ఫీలింగ్ లో చేసేస్తూ ఉంటారు. అందువల్ల ఒకప్పుడు ఇంత ప్రెషర్స్ లేవేమో. లేవు. అవును, కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.